మీరు ఒక నిజం చెప్పండి, మీలో ఎంతమంది చాట్ జీపీటీ లేదా క్లౌడ్ లేదా జెమినీ ఓపెన్ చేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే అరే నేను అనుకుంది ఇది కాదే, నేను అనుకున్న అవుట్పుట్ వేరు, నాకు వచ్చిన అవుట్పుట్ వేరు ఎన్నిసార్లు అనుకున్నారు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ హేమంత్. అరౌండ్ 64 days తర్వాత అగైన్ నేను లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అయితే వస్తున్నా. అండ్ ఇక్కడ నుంచి నేను లాంగ్ ఫార్మాట్ ఎవ్రీ వీక్ 1 వీడియో అయితే నేను ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నా. బికాస్ నా ఆఫీస్ వర్క్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ వీక్లీ 1 or 2 వీడియోస్ అయితే నేను రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా. ఎవ్రీ కంటెంట్ లైక్ ఏ టాపిక్ వచ్చినా కానీ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈవెన్ ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జస్ట్ మీకు ఏ టాపిక్ మీద చేయమంటారు, నేను ఆ టాపిక్ మీద అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా. అండ్ ఇంకా మొదలెడదామా? మనం రోజు ఇదే ఫ్రస్ట్రేషన్ లో ఉంటాం. ఒక ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే మనకు అవుట్పుట్ వచ్చేయాలి, బట్ అది జరగదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏఐ అనేది డమ్ కాదు, మనం అడుగుతున్న విధానమే రాంగ్. మనం అడుగుతున్న విధానమే రాంగ్. ఒక లెటర్ రాయాలన్నా ఏం రాయాలన్నా జస్ట్ ChatGPT వెళ్ళడం, రైట్ ఏ మెయిల్ ఫర్ మీ సిక్ లీవ్ 2 days అంతే. ఆ మెయిల్ రాస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. మీకు ఆ వేలోనే చేయకూడదు. అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ రోజు వీడియోలో నేను చాలా సింపుల్గా 2 to 3 స్టెప్స్లో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డైలీ లైఫ్లో మీరు ఒకవేళ డెవలపర్ అయినా, ఎడిటర్ అయినా, టెస్టర్ అయినా, ఎవరైనా కానీ డైలీ లైఫ్లో మినిమం 2 to 3 hours ఆఫ్ టైంని సేవ్ చేసే టెక్నిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు అది యూస్ కూడా అవుతుంది. డామ్ షూర్ చెప్తున్నా, మీకు అది యూస్ కూడా అవుతుంది. ఓకే, ఇది అర్థం కావడానికి ఒక చిన్న స్టోరీ చెప్తా. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళి వెయిటర్ని పిలిచారు. వెయిటర్ని పిలవగానే వెయిటర్ని నాకు ఫుడ్ కావాలి అని అడుగుతారు. వెయిటర్ కన్ఫ్యూజింగ్లో పడిపోతాడు, అసలు ఏం చేయాలి, ఏం తీసుకురావాలి అని. సరే, ఇంకొంచెం బెటర్ వేలో నాకు బిర్యానీ కావాలి అని అడుగు. ఆబ్వియస్లీ వెళ్తాడు, చికెన్ బిర్యానీ తీసుకుని వస్తాడు. కానీ మీరు ప్యూర్ వెజిటేరియన్. అప్పుడు మిస్టేక్ ఎవరిది? వెయిటర్ది కాదు, మిస్టేక్ మీది. బికాస్ స్పెసిఫికేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల ఆ మిస్టేక్ అనేది జరిగింది అక్కడ. అదే మీరు రెస్టారెంట్కి వెళ్ళి అది ఎలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నాకు వెజ్ బిర్యానీ కావాలి విత్ ఎక్స్ట్రా స్పైసీ అండ్ దాల్ సంథింగ్ ఎక్స్ట్రాగా మాకు కావాలి అని థింగ్స్ని మెన్షన్ చేస్తే ఆబ్వియస్లీ మీకు ఆ కరెక్ట్ వేలో తీసుకొస్తారు. ఎవరైతే వెయిటర్ ఉన్నారో అది అన్ని కరెక్ట్గా తీసుకొస్తాడు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కూడా ఇదే. ఏఐతో మాట్లాడడానికి ఇదే మన సీక్రెట్ లాంగ్వేజ్. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ప్లస్ ప్రిసైజ్ కాంటెక్స్ట్ ప్లస్ డిజైర్డ్ ఫార్మాట్ ఈక్వల్ టు మైండ్ బ్లోయింగ్ రిజల్ట్. గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చే ప్రాంప్ట్లో కాంటెక్స్ట్ ఏంటి, రోల్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ 3 things ని ఎక్స్ప్లెయిన్ చేయండి అక్కడ. వెన్ యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది 3 things మీకు అవుట్పుట్ అనేది నార్మల్గా ఇచ్చే ప్రాంప్ట్ కన్నా చాలా బెటర్ వేలో ఇస్తుంది. సరే, ఇప్పుడు డెవలపర్స్ విషయానికి వద్దాం. డెవలపర్స్ విషయానికి వచ్చేసరికి రైట్ ఏ డేటాబేస్ అనగానే మీకు అది కోడ్ రాసిస్తుందా? లేదు. రైట్ ఏ డేటాబేస్ స్కీమా అని అడుగుతారు. అడగగానే ఏఐకి ఏం అర్థం అవుతుంది? ఏం డేటాబేస్, అసలు ఈ దేని గురించి రాయాలి ఏమీ తెలియదు. అదే థింగ్ ని మాస్టర్ వేలో అడగండి. ఎలా అంటే, యాక్ట్ యాజ్ సీనియర్ బ్యాక్ అండ్ డెవలపర్, క్రియేట్ ఏ PostgreSQL schema ఫర్ అన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ విత్ యూజర్స్, ప్రొడక్ట్స్ అండ్ ఆర్డర్ టేబుల్స్ ఇంక్లూడింగ్ ఫారెన్ కీస్ అండ్ టైమ్ స్టాంప్స్. అవుట్పుట్ మీకు క్లీన్ అండ్ SQL స్క్రిప్ట్ లోనే కావాలి అని అడగండి. అప్పుడు మీకు ఆబ్వియస్లీ మీకు అది అవుట్పుట్ అనేది అలానే ఇస్తుంది. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూసారా? నార్మల్గా ఇచ్చే కోడ్కి ఇలా ఇచ్చే కోడ్కి ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది. ఇప్పుడు మీరేంటి, ఈ కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేయలేరు. బట్ ఈ కోడ్ని మీ రియల్ వరల్డ్ ఏదైతే మీరు బిల్డ్ చేస్తున్న ప్రాజెక్ట్ అవని ఏదైనా అవని అందులో కాపీ పేస్ట్ చేసి మీరు యూస్ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసరికి వీడియో ఎడిటర్స్కి వచ్చేసరికి ఏఐని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇమేజెస్ అవని, వీడియోస్ జనరేట్ చేసేటప్పుడు అవని, సో ఆ యొక్క విజువలైజేషన్ కి కరెక్ట్ గా ఇవ్వరు. జనరేటివ్ వీడియో అంటారు. లేదంటే ఒక యూట్యూబ్ వీడియో కావాలంటే నార్మల్ ప్రాంప్ట్ ఏంటి, క్రియేటివ్ గివ్ మీ ఏ ప్రాంప్ట్ టు జనరేట్ ఏ వీడియోస్ ఫర్ ఏఐ అని అనగానే మీకు నార్మల్ ప్రాంప్ట్ ఇస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్, యాక్ట్ యాజ్ ఎ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా యాక్ట్ చేసి, నేను 10 minutes యూట్యూబ్ వీడియో ఫ్యూచర్ ఆఫ్ ఏఐ మీద చేస్తున్నాను. గివ్ మీ ఎంగేజింగ్ హుక్, 5 B-roll సజెషన్ అండ్ ఫ్యూచరిస్టిక్ BGM స్టైల్, డెలివర్ దిస్ టైమ్ యాజ్ ఎ నెంబర్ లిస్ట్. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది కంపేర్ చేసి చూడండి. అవుట్పుట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా చేంజ్ అవుతుంది కూడా. ఇప్పుడు సేమ్ థింగ్ UX డిజైనర్స్ కి. సో UX డిజైనర్స్ కి చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ గ్రాఫిక్ డిజైనర్స్ కూడా. ఏంటంటే ఇల్లు జస్ట్ నార్మల్ గా ఏదో ఈ డిజైన్ కావాలి అని అడిగితే ఏమి ఉండదు, ఏమి రాదు, మీకు అనుకున్న అవుట్పుట్ కూడా రాదు. వర్షం పడుతుంది చెప్తున్నా కదా, మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి, ఏ కలర్ ప్యాలెట్ యూస్ చేయాలి, ఏ కలర్ కోడ్ యూస్ చేయాలి, మీకు ఎలాంటి థీమ్స్ కావాలి, రిఫరెన్స్ ఇమేజెస్ ఇవ్వండి, మీరు రిఫరెన్స్ డిజైన్స్ ఇవ్వండి. సో ఆ డిజైన్స్ ఇచ్చిన తర్వాత మీరు అవుట్పుట్ రాకపోతే అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు. నేను చేస్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక డిజైన్ కావాలి అంటే, నాకు ఏదో వేరే డిజైన్ కాపీ చేయాలి, నాకు అదే స్టైల్లో కావాలంటే నేను ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసి పేస్ట్ చేసి ChatGPTకి ఇచ్చి నేను అడుగుతా, నాకు ఇదే స్టైల్లో నా వేలో కావాలి, నా కంటెంట్ తో కావాలి అని అడుగుతా. ఆబ్వియస్లీ సేమ్ డిజైన్ ని విత్ మై ఓన్ కంటెంట్ ఇట్ విల్ డెలివర్. చెప్తున్నా కదా, చాలా బాగా డెలివర్ చేస్తుంది. సేమ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 days లీవ్ కావాలి, మీ మేనేజర్కి మెయిల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, మీకు ఆల్రెడీ ఉన్న 2 leaves కూడా అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ థింగ్ ChatGPTకి వెళ్ళండి. ChatGPTకి వెళ్ళి రోల్, కాంటెక్స్ట్, ఆబ్జెక్ట్, ఓకేనా, ఈ 3 things ని మెన్షన్ చేయండి. అసలు రోల్ ఏంటి మెన్షన్ చేయండి, కాంటెక్స్ట్ ఏంటి, ఓకేనా, ఆబ్జెక్టివ్ ఏంటి, ఓకేనా. ఈ 3 things ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ టెంప్లెట్ ఇస్తుంది. మీరే కంపేర్ చేసి నార్మల్ రైట్ ఈమెయిల్ ఫర్ మీ టు ఆస్కింగ్ పర్మిషన్ ఫర్ 2 days ఆఫ్ లీవ్. నా లీవ్స్ అయిపోయినాయి బట్ నాకు 2 days లీవ్స్ కావాలి అని అడగండి. మీరు దాని అవుట్పుట్ దీని అవుట్పుట్ చెక్ చేయండి. లిటరల్ చెప్తున్నా కదా,
చాలా అంటే చాలా బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. మీరు ఎలాంటి ఏ టూల్స్ యూస్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లైక్ మీరు క్లౌడ్ యూస్ చేస్తున్నారు ఎక్కువ, జెమినీ యూస్ చేస్తున్నారు ఎక్కువ, చాట్ జీపీటీ ఎక్కువ యూస్ చేస్తున్నారు? నేనైతే ఎక్కువ చాట్ జీపీటీ అయితే యూస్ చేస్తున్నా. బికాస్ నా ఇమేజ్ జనరేషన్స్ అవని, వీడియోస్ కి కవర్ ఇమేజెస్ అవని ఏదైనా చాట్ జీపీటీ యూస్ చేస్తున్నా. వీడియోస్కి వచ్చేసరికి గూగుల్ ఫ్లో యూస్ చేస్తున్నా. ఇది మెయిన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంకా మెయిన్ కాన్సెప్ట్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంకా డెప్త్ గా ఉంటుంది. లైక్ ఇది ఒక బేసిక్ వర్షన్ అనుకుందాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఇంకా చాలా ఇన్ డెప్త్ గా ఉంటుంది. మీరు ఏదో కమ్యూనికేషన్ మాట్లాడేస్తే వచ్చేస్తుంది అనుకుంటే అవ్వదు. మీరు దానికి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు మీకు ఏం ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నాము అంటే ఆ వెబ్సైట్ కి ఏమేమి కావాలో చెప్తే సరిపోదు. అసలు మీకు కస్టమర్స్ ఎవరు, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఈ థింగ్స్ అన్ని మెన్షన్ చేయగలిగితేనే మీకు అవుట్పుట్ అనేది ఇంకో అనదర్ వే అండ్ డిఫరెంట్ వేలో వస్తుంది అనమాట. సో ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది. సో ఇంకా ఇన్ డెప్త్ గా నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే వీడియో అయితే చేస్తాను. డెఫినెట్లీ ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇన్ డెప్త్ గా. నేను సో ఇక్కడ వరకు చూసారు. డెఫినెట్లీ నేను మళ్ళీ అగైన్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. సరే మరి ఉంటా, బాయ్.